ఈరోజు మనం భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం, సరేనా? భస్త్రికా ప్రాణాయామం పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఇది లంగ్స్ని బాగా పనిచేసేలాగా చూస్తుంది. ఈ ఎక్సర్సైజ్ని ఎవరెవరు చేయొచ్చు అంటే ఎక్కువ ఆస్తమా ఆయాసం ప్రాబ్లం ఉండేవాళ్ళు, జలుబున్నా, రాత్రి గాలి పీల్చుకోవడం కష్టంగా ఉన్నా ఈ భస్త్రికా ప్రాణాయామం అనేది బాగా రిలీఫ్ ఇస్తుంది. శరీరంకి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించడానికి ఈ భస్త్రికా ప్రాణాయామం అనేది బాగా సహాయపడుతుంది అన్నమాట. దీన్ని హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు చేయడం అంత మంచిది కాదు. వాళ్ళు చాలా స్లోగా చేస్తే ఓకే, కానీ స్పీడ్గా చేయడం అనేది మంచిది కాదు. ఓకేనా? ఇప్పుడు భస్త్రికా ఎలా చేయాలో చూద్దాం. ముందు స్ట్రైట్గా కూర్చోండి. బాగా స్ట్రైట్గా కూర్చోవాలి. అది నార్మల్ పద్మాసనంలో అయినా కూర్చోవచ్చు, లేదంటే వజ్రాసనం అయినా కూర్చోవచ్చు. నువ్వు వజ్రాసనంలో కూర్చో తేజు. మీ కళ్ళు ఓపెన్లో అయినా ఉంచుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసి అయినా ఉంచుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చేతులు రెండింటిని భుజాల దగ్గరికి తీసుకురండి. తేజు షోల్డర్ ఇంకా కొంచెం దగ్గరికి, మోచేతులు కొంచెం ఇలా దగ్గరికి రావాలన్నమాట. చేతుల్ని ఇలా షోల్డర్కి దగ్గరగా ఉంచుకొని బ్రీత్ ఇన్, గాలి పీలిస్తూ చేతుల్ని పైకెత్తాలి. ముక్కుతో గాలి పీల్చాలి, గాలి పీలుస్తూ చేతుల్ని పైకెత్తాలి. చేతులు పైకెత్తినప్పుడు పిడికిలు అనేది ఓపెన్లో ఉండాలి. ఇప్పుడు ముక్కుతో గాలి పీలుస్తూ చేతుల్ని పైకి లిఫ్ట్ చేయాలి. పైకెత్తినప్పుడు పిడికిలు అనేది ఓపెన్లో ఉండాలి. అలాగే గాలి పీల్చుకొని అలాగే ముక్కుతో గాలి వదులుతూ చేతుల్ని కిందకి తీసుకురావాలన్నమాట. ఫోర్స్గా ముక్కుతో గాలి వదలాలి. ఫోర్స్గా గాలి తీసుకోవాలి, ఫోర్స్గా గాలి వదలాలి ముక్కుతో. ఓకేనా? చేద్దామా? నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒకసారి మెల్లగా గాలి పీల్చుకొని గాలి వదలండి. ఓకే, స్టార్ట్. బ్రీత్ ఇన్, అవుట్. గాలి పీల్చుకోండి, వదలండి. ఇన్, అవుట్. జలుబు ఉంది కదా, జలుబు కూడా తగ్గిపోతుంది అన్నమాట. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. గాలి పీలుస్తూ చేతులు పైకెత్తాలి. పైకెత్తినప్పుడు చేతులు పిడికిలే ఓపెన్లో ఉండాలి. అలాగే గాలి వదిలేటప్పుడు పిడికిలి కిందకు వచ్చినప్పుడు పిడికిలి బిగించి ఉండాలి. ఓకే, బ్రీత్ ఇన్, అవుట్. ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని ఏ టైంలో అయినా చేయొచ్చు అన్నమాట. రాత్రిపూట మనకు కష్టంగా ఉన్నా కూడా గాలి పీల్చుకోవడం చేయొచ్చు.